నవతా భక్తి టీవీ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం. శేషప్ప కవి రచించినటువంటి నరసింహ శతకములో 17వ పద్యం మనం ఈరోజు చెప్పుకుందాం. ఈ పద్యంలో మనిషి యొక్క ప్రాణములు పోయేటప్పుడు ఏ విధంగా ఉంటది, యమభటులు వచ్చి తీసుకుపోయే వేళ ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకుని మసులుకుంటే సులభతరమవుతుంది అని చెప్తున్నటువంటి ఈ పద్యమాలలో తనువుల్ ప్రాణముల్ తరలిపోయేడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిష మాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేత జిక్కి శ్రమపడడు పరమ సంతోషాన భజన చేసడి వారి పుణ్యమేమనవచ్చు భోగి చెయ్యనా. మోక్షము నీదాస ముఖ్యులకు కాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర కమలనాభాం నీ మహిమగానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. చూశారా? ఓ నరసింహస్వామి, ప్రాణాలు పోయే వేళలో నిన్ను స్మరించువాడు క్షణములో స్వర్గమునందును గాని యముని పాలబడి కష్టము నందడు కదా. నిన్ను ఆనందముతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది. నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకముండదు. నీ గొప్పతనం ఎరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యము అని గొప్పగా చెప్పాడు శేషప్ప కవి. తదుపరి రేపటి పద్యంలో చెప్పుకుందాం. నమస్తే.